వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఇద్దరు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయాక నేను మేడపైకి వచ్చాను. మొక్కలకి వాటర్ అది వేసుకుందామని చెప్పేసి. ఈ టైంలో ఎండ కూడా కరెక్ట్గా వస్తుంది. 7:30, 8 అవుతుంటుంది కదా. డి విటమిన్ కూడా ఉంటుందని చెప్పేసి ఈ టైంలో మొక్కలకి వాటర్ అది వేసుకొని మొక్కల పనులు ఏమైనా ఉంటే చిన్న చిన్నగా అలా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మా మందార చెట్టుకైతే ఈరోజు 5 పువ్వులు అయ్యాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇంకా మంచు పడటం వల్ల ఇంకా ప్రాపర్గా విచ్చుకోలేదు. ఇంకా కాసేపటికే బాగా విచ్చుకున్నాయి. పువ్వులన్నీ కూడా నేను కోసేసాను దేవుడికి పెట్టుకుందామని చెప్పేసి. ఈ మొక్క అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. అమ్మిచ్చింది. కాకపోతే ఈ మొక్క పూర్తిగా చనిపోయిందండి. అసలు బ్రతుకుతుందా అనుకోలేదు. చక్కగా బతికేసింది. ఇప్పుడు రోజు కూడా ఒక 2 పువ్వులైనా, ఒక్క పువ్వైనా కాస్తా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే పూల మొక్కల్ని అస్సలు పెంచుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే ఎక్కువ కూరగాయ మొక్కలు కానీ, ఆకుకూరలు కానీ వేసుకోవడానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడుతుంటాను. పువ్వులు కొనుక్కున్నామనుకోండి మార్కెట్లో దొరికేస్తాయి. అదే ఆర్గానిక్‌గా కూరగాయలు అవి మేడ పైన పెంచుకున్నామనుకోండి, కొంచెం పండినా అవి కొద్ది కొద్దిగా తిన్నా సరే మన హెల్త్‌కి అవి చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి, నేను అలా హెల్త్ పర్పస్‌లో ఆలోచించి కూరగాయ మొక్కలు గానీ, ఆకుకూరలు గానీ పెంచుకోవడానికి మాత్రమే ఇష్టపడుతుంటాను. కానీ ఈ ఇయర్ కొన్ని పూల మొక్కల్ని వేసుకున్నాను. కూరగాయ మొక్కలు ఏమీ వేసుకోలేదు. విత్తనాలేవి తెప్పించుకోలేదు. లాస్ట్ వ్లాగ్‌లో మీకు చెప్పాను కదా. సో, ఈ ఇయర్ కొన్ని పూల మొక్కలే కొంచెం వేసుకున్నాను. వాటి పూలే ఇలా వస్తుంటే అవి దేవుడికి అది పెట్టేస్తుంటాను. ఇక్కడ కొన్ని కనకాంబరాలు అవి ఉన్నాయి. మేమైతే వాడంబరాలు అంటాం వీటిని. ఈ వాడంబరాలు అవి కూడా కొద్దిగా ఉంటే అవి ఏరిసి దేవుడికి పెట్టేద్దామని చెప్పేసి కిందకి తీసుకెళ్ళిపోయాను. ఇంకా మా ఆయనకి ఫోన్ చేసి కూరగాయలు అవి తీసుకురమ్మన్నాను. కొన్ని కిరాణీ సామాన్లు అవి కూడా లేవు. సో తను తీసుకొచ్చేసారు మార్కెట్కి వెళ్ళి. హై ఆల్, వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంకా స్నానం అదంతా కంప్లీట్ అయిపోయింది. దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేశాను. టిఫిన్ కూడా చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు వంట పనులు అది చూసుకోవాలి. ఈరోజు చిక్కుడుకాయ కూర చేద్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా, ఆ కూరల్లో చిక్కుడుకాయ కూర కూడా ఉంది. ఆ చిక్కుడుకాయ కర్రీని ఇలా కట్ చేసుకున్నాను. ఒకవైపు అన్న, ఒకవైపు చిక్కుడుకాయ కూరకి పోపు అది వేసుకుంటున్నాను ఇక్కడ. ఈరోజు మార్నింగ్ బాక్సుల్లోకి అంటే మా పిల్లల క్యారేజీల్లోకి ఎగ్స్ పెట్టాను అనమాట. సో అప్పుడే ఎగ్స్ ఎక్కువ బాయిల్ చేసేసాను. ఒక 3 ఎగ్స్ అవి ఉంచేసాను నాకు, మా మామయ్య గారికి, మా హస్బెండ్కి అని చెప్పేసి. ఇంకా ఒకవైపు ఎగ్స్ కూడా ఫ్రై చేసేసాను అన్నం అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడేమో చిక్కుడుకాయ అది కూర అయిపోతే ఆల్మోస్ట్ మా వంట అయిపోయినట్టే ఈరోజు. నేను చిన్నప్పుడు ఈ పందిరి చిక్కుడుకాయ అస్సలు తినేదాన్ని కాదు. కానీ నాకు పెళ్ళైన తర్వాత అన్ని కూరలు అలవాటైపోయాయి. కాకరకాయ కూడా తినేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నాకు కాకరకాయ ఫేవరెట్ అనమాట. సో అలా అన్ని కూరలు కూడా అలవాటైపోయాయి నాకు. ఒకప్పుడు అసలు ఎంత టెక్కుండేదో తినడానికి. ఇప్పుడు అలా ఏం లేదు. నా చేతిలో వంట కదా, నేను వండుకుంది నేను తినాల్సిందే కాబట్టి ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు అన్ని కూరలు కూడా తినేస్తాను. ఇది తినను, అది తినను అలా ఏం లేదు. ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయింది. ఏ కూరైనా ఈజీగా, హ్యాపీగా తినేస్తాను. ఈరోజు నేను లంచ్‌లోకి ఇడ్లీ, చిక్కుడుకాయ కూర, ఎగ్ తిన్నాను. ఈరోజు రైస్ స్కిప్ చేసేసాను. రైస్ నచ్చినప్పుడే తింటాను, నచ్చినప్పుడు తినను. సో అలా ఈరోజు ఇడ్లీతో చిక్కుడుకాయ కూర కలుపుకొని హ్యాపీగా తినేసాను. ఇంకా ఈవినింగ్ టైంలో కంపల్సరీ ఒక టీ అయితే తాగుతాను. ఇంకా మా హస్బెండ్ టీ పెట్స్ ఇచ్చేసి నేను టీ తాగేసాను. కావ్య వచ్చింది తర్వాత ఇంటికి. కొన్ని డ్రెస్సెస్ అవి ఉన్నాయి తనవి, స్టిచ్ చేసుకుంటానని చెప్పేసి వచ్చింది. నా దగ్గర మిషన్ ఉంటుంది కదా, కావ్య కావాలంటే కావ్య, అశ్విని కావాలంటే అశ్విని, ఎవరైనా వచ్చి స్టిచ్ చేసుకుంటూ ఉంటారు. అందరం కలిపి నేర్చుకుంటున్నాం అనుకోండి, అలా అనమాట. ఇంకేంటి సంగతి, స్కూల్కి వెళ్ళొచ్చావా? అయిపోయింది. ఏం తిన్నావు వచ్చి? స్వీట్ కార్న్ స్వీట్ కాల్చింది తిన్నాను. అందుకే ముక్కు నుండి ఇలా చేస్తున్నాయి. వేడి వేడి స్వీట్ కార్న్ తిందంట. కారం కారం స్వీట్ కార్న్. కారం కారం స్వీట్ కార్న్. కారం ఎక్కువ టేస్ట్ ఎక్కువ. సరే అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తావా మరి? ఇప్పుడు ఈ పిల్ల స్టిచ్చింగ్ చేస్తుంది ఈ బట్టలన్నీ. డబ్బులు సేవ్ సగం. నిన్న నా శారీ నేను స్టిచ్ చేశాను తెలుసా, చివరి అంచు. అలా అంచు కుట్టాలి కదా, అది అంచు అది నేనే కుట్టుకున్న. దానికి స్టోన్ లైన్ వచ్చింది. ఆ స్టోన్ లైన్ అది నేను కుట్టేసా.
ఎందుకు మరి బయటికి ఇవ్వడం అని చెప్పేసి మెల్లమెల్లగా అలాగా కొడతా ఉండే. కనిపించట్లే దారము లెగల. కావ్య ఇప్పుతున్నావా? ప్రాపర్గా లేవన్నమాట, సో తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కొట్టలేదు కదా, ఇంకా లేదు, ఇంకా కొట్టాలి. చూస్తాలే, నీకు ఏదైనా డౌట్ అయితే నాకు అడుగు, నా పని వ్యాంగ్ అయిపోతే నీకు హెల్ప్ చేస్తా. అంత లేదమ్మా. ఇంకా ఈవినింగ్ పనులు అవి స్టార్ట్ చేసేసాను. ఇల్లదంతా తుడిచేసి బట్టలు అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేసాను. కావ్య అటు వైపు స్టిచ్ చేస్తుంది, నేను ఇక్కడ తనతో మాట్లాడుకుంటూ బట్టలన్నీ కూడా మడత పెట్టుకుంటున్నాను. ఇలా బాగుంటుంది కదా, మనతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళతో మాట్లాడుకుని మన పని కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా మాట్లాడుకుంటూ పని చేసుకుంటే నాకైతే ఇలా బాగానే అనిపిస్తుంది. చాలామందికి కూడా ఇలా నచ్చుతుంది, మాట్లాడుకుంటూ పని చేస్తే పని చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. చేతితోనే ఉతుకుతాను, ఓన్లీ వీళ్ళ డాడీ బట్టలు ఇవి అయితేనే మిషన్లో వేస్తాను. బెడ్షీట్లు వాళ్ళ డాడీ బట్టలు అయితేనే. ఒక్కొక్క ఫోల్డ్ కుట్టుకొని వెళ్ళు, నీకు వచ్చేస్తుంది. అర్థమైందా? రావాలా? ట్రై చెయ్యి, మన చేతిలో పని. రాలేదంటే అక్క ఇంకొకటి మిస్టేక్ అవుతుందంటే ఇలా కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది. ఎలాగా? లోపల సరిగ్గా చేసుకోలేకపోతుంది. రానా? చూడు, ట్రై చెయ్యి. డోంట్ కమ్ అన్న కదా, ట్రై చెయ్యి. నువ్వు ఫ్రీగా కోచింగ్ సెంటర్ పెట్టుకో. నేనా? నాకెవడికి డబ్బులు ఇస్తాడు కావ్య ఫ్రీ కాకపోతే చెప్పి? నాకు వచ్చిన కుట్టు దీనికి ఈ చిన్న చిన్న కుట్టడమే వస్తుంది. ఏదో కష్టమో సుఖమో సియో బేబీ 2 కుట్టాను, ఇదొకటి కుట్టాను. నెక్స్ట్ ఇంకా ముందు ఫ్రాక్ బాగా కుట్టాను కదా కావ్య, కాకపోతే దానికి ఇది లేదు, లైనింగ్ వేసి ఉంటే భలే ఉండును. అంటే అది నేర్చుకుని కదా, నేర్చుకోవడానికి అలాగే చెయ్యాలి. మా సియో బేబీ బుల్లు టాప్ కుట్టింది నేనే. వేసుకుని వచ్చింది మీ ఇంటికి, చూసావా? బయటకు వచ్చింది ఆ రోజు. ఇదిగోండి, బ్లౌజ్ పీస్తో కుట్టాను అనమాట, మొన్న కుట్టాను. ఈ బ్లౌజ్ పీస్ కూడా బాగానే ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి దానికి కుట్టాను మళ్ళీ. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇదే సైజు పెద్దోళ్ళకి కుట్టేస్తే అయిపోయింది. ఇప్పుడు దాని సైజు కుట్టాను, మన సైజు కుడితే మన టాప్ అయిపోద్ది. నేనైతే బట్టలన్నీ మడత పెట్టేశాను, నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. కావ్యకి ఏదో కాల్ వచ్చింది, సో తను వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ బట్టలన్నీ అలానే ఉండిపోయి మళ్ళీ రేపు వచ్చి కుడుతుంది. నేను ఇంకా బట్టలు మడత పెట్టడానికి వచ్చేటప్పుడే హాట్ వాటర్ జగ్తో తీసుకొచ్చాను. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేశాక ఇంకా ఒక్కదాన్నే కూర్చొని అలా వాటర్ అది తాగుతూ ఉన్నాను సైలెంట్గా, కామ్గా. ఈ లోపల మా బాబు వచ్చాడు, ఇంకా ఆల్రెడీ వచ్చేసాడు. ఫస్ట్ పాప వస్తుంది కదా, పాపని తీసుకొని వాళ్ళ డాడీ రోడ్డుకి వెళ్ళారనమాట. సో హనీ కూడా వెళ్ళాడు రోడ్డుకి, వాళ్ళ డాడీ వాళ్ళిద్దరు తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు. బేకరీకి వెళ్ళారంట, పేస్ట్రీ ఏదో తిన్నారు. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్పాంజ్ కేక్ నెక్స్ట్ క్రీమ్ కేక్ 2 కూడా తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి, అదే రోజు మార్నింగ్ స్నాక్స్ కూడా తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకొచ్చారు. అదే అడుగుతున్నాను ఇక్కడ. కేక్ పీసులు ఆల్రెడీ కేక్ పీసులు ఉన్నాయి, అయితే కదా నేను దీనికి బ్రెడ్ కేక్ వితౌట్ క్రీమ్ కేక్. ఇది ఇందులో క్రీమ్ ఉంటుంది, ఇందులో క్రీమ్ ఉండదు. స్పాంజ్ కేక్ 1/2 కిలో అనుకుంటా, ఇది 1/2 కిలో. ఇది కిలో లెక్క ఇస్తుంది, 1/2 కిలో. ఇది అక్కడ పేస్ట్రీ తిన్నావా బేకరీలో? ఇప్పుడు కేక్ తింటాం. అది
కాలేజ్ చదువుకోడు నువ్వు అది పెన్ను నోట్లో పెట్టడమే రాంగ్. కమ్ స్మెల్ వస్తుంది. బేబీ 5 రూపాయల పెన్ ఉంది లేదా? సంగతి పిల్లలు ఇంకా ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినేసి బుక్స్ తీస్తారు, ఇంకా హోంవర్క్స్ అవి స్టార్ట్ చేస్తారు. నేను వంట పనులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ చేయడం కోసం కిచెన్లోకి వచ్చాను. మార్నింగ్ మా హస్బెండ్ కూరగాయలు తీసుకొచ్చారు కదా, అందులో నుంచి నాకు కావాల్సినవి తీసేసాను. మార్నింగ్ ఇందులో నుంచి చిక్కుడుకాయలు తీసి ఫ్రై చేసేసాను, టమాటా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కొత్తిమీర కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మిగిలినవన్నీ సపరేట్ చేసుకుంటున్నాను. అన్నీ కలిపి పెద్ద కవర్లో తీసుకొచ్చారు. ఇక్కడ సపరేట్ చేసి దేనికది వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మార్నింగ్ ఏ కర్రీ వండాలో కూడా ఇప్పుడే డిసైడ్ చేసేస్తానమాట. మళ్ళీ మార్నింగ్ అంత హడావిడిలో ఏ కర్రీ వండాలని డిసైడ్ అవ్వకపోయామనుకోండి ఇంకా లేట్ అయిపోతుంది. ఇంట్లో గ్రీన్ పీస్ అది ఉంది, వీలైతే ఇప్పుడే ఒలిచేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ఇంకా మార్నింగ్ ఈజీగా అయిపోతుంది కర్రీ. ఇంకా కర్రీస్ అన్నీ సపరేట్ చేసేసానండి. పచ్చిమిర్చి తొడుములు కూడా చిక్కేసాను. ఇలా చిక్కేసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచుకుంటే 15 డేస్ కదా 20 డేస్ అయినా పచ్చిమిర్చి ఇంతే ఫ్రెష్గా ఉంటుంది, ఏ మాత్రం పాడవదు. ఇందులో పండు మిర్చి అది ఉంటుంది కదా, అది తీసేయాలి. అవి కానీ ఉంటే ఇంకా ఎక్కువ పండిపోతాయి. సో అది తీసేసి ఫస్ట్ వాడేయాలి. ఇవి కూరల్లో ఫస్ట్ వేసేసుకుంటే సరిపోద్ది. అవి మరి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు. ఈ లోపల పిల్లలకి స్నాక్స్ అవి ఇచ్చాను. దోసకాయలు ఉంటే దోసకాయలు కట్ చేసి పిల్లలకి అది ఇచ్చి నేను కూడా దోసకాయలు తిన్నాను. కూరగాయలు అయితే సపరేట్ చేసేసాను, కానీ కిరాణీ ఏది కూడా తీయలేదండి. అలా కవర్లోనే ఉంచేసాను. మార్నింగ్ అస్సలు కుదరలేదు. సో కిరాణీ అది కూడా తీసేసుకొని ఇంకా వేటి డబ్బాలో అవి వేసుకొని ఇంకా లోపల పెట్టేద్దామని చెప్పేసి కిరాణీ కూడా ఇంకా బయటకు అది తీసుకుంటున్నాను. ఇక్కడ వేటికి అది సపరేట్ చేసేసాను. మార్నింగ్ తీసుకొచ్చేటప్పుడే అటుకుల ప్యాకెట్ పైన కవర్ చిరిగిపోయిందండి, చూసుకోలేదు. నేను తీసేటప్పుడు అది ఇంకా చిరిగిపోయింది ఆ కవర్. ఒక అటుకుల ప్యాకెట్, ఇంకొక అటుకుల ప్యాకెట్ అయితే బాగానే ఉంది. సాల్ట్, నెక్స్ట్ బెల్లం, 2 బెల్లం చెక్కీలు, నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఎంతమంది ఇలా తింటారో నాకు తెలియదు, కానీ నేనైతే పొడి అటుకులు ఇదిగోండి ప్యాకెట్ చిరిగి ఉంది కదా, ఇలా తీసుకొని తింటుంటాను. నాకు ఎప్పుడైనా పొడి అటుకులు తినడం అంటే నచ్చుతుంది. సో నేను అప్పుడప్పుడు ఇలా పొడి అటుకులు కూడా తింటుంటాను. ఆ ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చుతుంది. మరి మీరు ఎవరికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు. తీసిన మిరపకాయలు అన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తానండి. ఇలా ఒలుచుకొని ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల 1 మంత్ అయినా సరే ఏమి పాడవకుండా ఉంటాయి మిరపకాయలు అనేవి. నెక్స్ట్ ఈ డబ్బా వచ్చేసి మనకి పెరుగు డబ్బా వస్తుంది కదా, ఆ డబ్బా. ఈ డబ్బాలు నేను పెరుగు అయిపోయాక రీయూజ్ చేస్తుంటాను. ఇలా స్టోర్ ఉంచుకోవడానికి కానీ, లేదంటే ట్రావెలింగ్లో ఫుడ్ తీసుకువెళ్ళడానికి అలా యూజ్ చేస్తుంటాను. మొక్కలు కూడా పెడుతుంటాను ఇలా డబ్బాల్లో, చిన్న చిన్న మొక్కలు. ఈరోజు వ్లాగ్ ఇదేనండి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.